ఎఫ్పిఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు మనం ఎఫ్ఈఓ సంస్థాగత స్వరూపం గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. ఎఫ్ఈఓ సంస్థాగత స్వరూపము లేదా ఏర్పాటు విధానం గురించి చర్చించేటప్పుడు మనం వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది బైలా. ఎఫ్ఈఓను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మనం బైలాను రూపొందించుకొని డీసీఓ ఆఫీసుకు సమర్పించి ఆమోదం పొంది ఉంటాం. ఒకసారి బైలాను ఓపెన్ చేసి చూసినట్లయితే అందులో సభ్యత్వం గురించి, సభ్యులు ఎవరు చాలా వివరంగా రాయబడి ఉంటుంది. అక్కడే మనకు సంస్థాగత నిర్మాణం గురించి అర్థమైపోతుంది. సాధారణంగా సభ్యులు 3 రకాలుగా ఉండవచ్చు. బైలాలో పేర్కొన్న అర్హతలు కలిగి వ్యక్తిగతంగా సభ్యత్వం చెల్లించిన రైతులు సభ్యులుగా ఉండవచ్చు. వీళ్ళని మనం ఇండివిజువల్ మెంబర్షిప్ అని కూడా అంటాం. రెండవది, రిజిస్ట్రేషన్ చేయని రైతు సంఘాల్లో చేరి సంఘం ద్వారా సభ్యత్వం చెల్లించిన వారైనా ఉండవచ్చు. అయితే దీన్ని కూడా మనం ఇండివిజువల్ మెంబర్షిప్గానే చూస్తాం, ఎందుకంటే ఈ సంఘాలకు రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి. తర్వాత మూడో రకము, రిజిస్ట్రేషన్ అయిన రైతు సంఘాలు సభ్యత్వం తీసుకోవడం. ఇందులో ఎఫ్ఈఓలో సభ్యులు ఎవరు అంటే రిజిస్ట్రేషన్ అయిన రైతు సంఘాలు, అంటే రైతులు వ్యక్తిగతంగా సభ్యత్వం తీసుకోరు ఇక్కడ. ఈ విధంగా 3 రకాలుగా మనం చూడొచ్చు. తర్వాత మనం 2 అంచెలు లేదా 3 అంచెల విధానం గురించి మాట్లాడుతూ ఉంటాం. 2 అంచెల విధానం అనగా అంటే మనకు అర్థమయ్యేది, రైతులు వ్యక్తిగతంగా సభ్యత్వం చెల్లించి ఎఫ్ఈఓలో సభ్యులుగా చేరడం. ఇది 2 అంచెల విధానం. 3 అంచెల విధానంలో అర్హత కలిగిన రైతులు ముందుగా రైతు సంఘాల్లో చేరతారు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిన రైతు సంఘాలు ఎఫ్ఈఓలో సభ్యత్వం పొందుతాయి. ఈ విధంగా 3 అంచెల విధానం అంటాం. ఈ 3 అంచెల విధానంలో ఏదైతే మనం ఎఫ్ఈఓను ఏర్పాటు చేస్తామో ఆ ఎఫ్ఈఓను మనం ఫెడరేషన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇందులో సభ్యులు ఎవరంటే రిజిస్ట్రేషన్ అయిన రైతు సంఘాలు కాబట్టి దీన్ని మనం సంఘాల యొక్క సమాఖ్యగా మనం చూస్తాం. మన ప్రాంతంలో చూస్తే ఎక్కువ భాగము 2 అంచెల విధానమే ఉంటుంది కాబట్టి ఈ 2 అంచెల విధానంలో ఎఫ్ఈఓ ఎలా ఏర్పాటు చేస్తారనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఇందులో అర్హత కలిగిన రైతులు సభ్యత్వం చెల్లించి ఎఫ్ఈఓలో చేరుతారు. ఎవరైతే సభ్యత్వం చెల్లించి ఎఫ్ఈఓలో చేరుతారో వాళ్ళందరినీ మనం ఎఫ్ఈఓ మహాసభ అంటాం. అయితే ఎఫ్ఈఓ మహాసభ రోజువారీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి అందరూ కలిసి నిర్ణయాలు చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఒక పాలక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఉంటారు. ఈ పాలక వర్గంలో ఎంతమంది ఉంటారు అనేది కూడా మనం బైలాలో రాసుకొని ఉంటాం. అయితే సహకార సంఘాల చట్టం కానీ కబినల్ చట్టం కానీ చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి కనీస సంఖ్య 10 మంది ఉండాలి. అయితే మనకి ఎక్కువ భాగము సహకార సంఘం చట్టం ప్రకారమే నమోదై ఉంటాయి కాబట్టి మరి ఎంతమంది ఉంటారంటే అందులో సభ్యులను ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకుంటామని ముందుగానే రాయబడి ఉంటుంది. అంటే పాలకవర్గ పదవీ కాలం గురించి మాట్లాడుకుంటాం. ఈ పదవీ కాలము 3 సంవత్సరాలు అయితే ఆ 3 సంవత్సరాల గుణిజాల రూపంలో మనకు సభ్యుల సంఖ్య ఉంటుంది. గుణిజాలంటే 3 4లు కానీ 3 5లు కానీ 3 6లు కానీ ఉండవచ్చు. ఈ విధంగా చూస్తాం. మరి గరిష్టంగా ఎంతమంది ఉంటారు అని మనకు చూసినట్లయితే పాలకవర్గ సమావేశము నిర్వహించడానికి అనువుగా ఉండే సంఖ్యతోనే మనం పాలకవర్గాన్ని ఎంపిక చేసుకుంటాం. మరీ తక్కువైనా మనకు ఉపయోగం లేదు, మరి ఎక్కువైనా నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి సమపాలు చూసుకొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మరి పాలకవర్గంలో నిర్ణయించిన అంశాలని అమలు చేయడానికి, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలు కొనసాగించడానికి 3 లేదా 5 మందితో కలిపి మనం పదాధికారులను ఎంపిక చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎఫ్ఈఓ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించడానికి సిబ్బంది నియమించడం జరుగుతుంది. వీళ్ళు సాధారణంగా సిఈఓ, అకౌంటెంట్ అని అంటున్నాం. అయితే ఈ సిఈఓ, అకౌంటెంట్తో పాటుగా ఎఫ్ఈఓ కార్యక్రమాలు పెరిగే కొలది అదనంగా కొంతమంది సిబ్బందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎఫ్ఈఓ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కానీ చేపట్టే వివిధ రకాల వ్యాపార కార్యక్రమాల్లో కానీ ఎఫ్ఈఓ సభ్యులను పూర్తిగా
భాగస్వాములు చేయడానికి కొన్ని ఉప కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉప కమిటీలు కూడా పాలకవర్గం నుంచే మనం తీసుకుంటాము. అంతేకాకుండా కొంతమందిని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా తీసుకొని వాళ్ళని కూడా ఉప కమిటీలో సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఈ మహాసభ పాలకవర్గము లేదా పదాధికారులను అంగాలను కూడా అంటారు. ఇక్కడ 3 అంగాలు ఉన్నాయి. అది మహాసభ, పాలకవర్గము, పదాధికారులు. ఈ మూడింటిని 3 అంగాలు కూడా పేర్కోవచ్చు. సో ఇదే అండి ఎఫ్ఈఓను ఏర్పాటు చేసే విధానం గురించి. ఇందులో మీరు ఏదన్నా ఇంకా చేర్చాలనుకుంటే దయచేసి చేర్చవచ్చు. లేదా మీకైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.